సరే ముఖ్యంగా సింగిల్ డిజిట్‌కి పరిమితమైన కర్ణాటక వాళ్ళ రాష్ట్రంలోకి సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు తెచ్చుకుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉన్నారు మన దగ్గర ఎంపీలు. ఏం చేయలేకపోతున్నారా? కావాలని అడగట్లేదా? ఎలా చూడాలంటారు? అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు మినిస్టర్ గా ఉన్నాడు కుమారస్వామి గారు. ఆయన తన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఆయన చేసుకుంటున్నాడు. వి ఆల్సో అప్రిషియేట్. దాన్ని మనం తప్పు పట్టాల్సింది లేదు. దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం. అది ఇక్కడ ఎందుకు జరగడం లేదు అనే దానిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇవాళ ఈవెన్ టాటా స్టీల్ కంటే కూడా విశాఖ స్టీల్ కే ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పైగా దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తో పాటు ఈరోజు బ్రహ్మాండంగా ఉత్పత్తిలో కూడా వాళ్ళకి అవార్డ్స్ వస్తా ఉన్నాయి. ఇంకా దాన్ని పెంచడానికి 20 మిలియన్ టన్స్ పెంచడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. విలువైన లక్షల కోట్ల రూపాయల భూములు ఉన్నాయి. అన్ని ఉండి కూడా మీరు ఎందుకు దాని పట్ల శీతకన్ను వేస్తున్నారో దానికి ఈనాటికి కూడా మీరు సమాధానం చెప్పలేకపోతారు. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఇంకొక మాట. ఇవాళ మోడీకి భయపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మోడీకి, అమిత్ షాకి భయపడి ఇవాళ దాన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉంటే మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగు రీతిలో బుద్ధి చెప్తారు. పోరాటాన్ని వదిలిపెట్టేది లేదు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్త పోరాటానికి శ్రీకారం చుడతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఎంత దూరమైనా సరే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. మరీ ముఖ్యంగా మొన్నటికి మొన్న విశాఖకు వచ్చారు మోదీ గారు. ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా మనం చూడలేదు. ఇది చాలా బాధాకరమైన అంశంగా చాలా మంది పరిగణిస్తూ ఉన్నారు. ఎందువల్ల అట్లీస్ట్ ఒక మాట కూడా అనలేకపోయారు, నోరు కూడా మెదపలేకపోయారు? ఏమై ఉంటుందంటారు? ఈ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా నరేంద్ర మోడీ కనుసన్నల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడడం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కొంత అప్పులు ఇప్పించి ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడానికి కొద్దిగా పోలీస్ సహకారం ఇచ్చి ఇతరేతర సహకారాలు వాళ్ళకి అందిస్తే చాలనుకుంటా ఉన్నారు తప్ప ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ఘోరమైన తప్పిదాన్ని వారిద్దరూ చేస్తున్నారు. ఒకే బీజేపీ వదిలిపెట్టండి, బీజేపీకి విలువ లేదు. బీజేపీ ఒక తప్పుడు అవగాహనతో ఉంది. పబ్లిక్ రంగ పరిశ్రమలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో వారు ముందుకు పోతా ఉన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తా ఉన్నారు. వాళ్ళ ఊడిగం చేయడానికే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కానీ మీకేమైందని నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వాడివి, మాకు అధికారం ఇస్తే దాన్ని ఆపుతామని చెప్పిన వాడివి, నాకు ఎక్కువ టైం కూడా పట్టదు, నేను అనుకుంటే ఆపుతానని చెప్పి నువ్వు చాలా గగ్గోలు పెట్టావు కదా, మరి రంకెలేసావు కదా. ఇవాళ ఎందుకు మాట్లాడంలే? సాక్షాత్తు విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల మందికి పైగా వచ్చిన బహిరంగ సభకి జనం ఎవరు తెచ్చారు? బీజేపీ వాళ్ళు తెచ్చారా? ఆ జనాన్ని సమీకరించిందంతా మీరే కదా, మెయిన్ గా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దానికి తోడు జనసేన పార్టీ. అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్న సందర్భంలో మీరిద్దరు ఒక్క మాట మాట్లాడలేకపోయారు. కాబట్టి మీ దివాళాకోరుతనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అది వచ్చినట్లే కాదని. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఎవరి కోసం వస్తుంది? వాళ్ళ లాభాల కోసం వస్తుంది. నువ్వు మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి మీరు అడుగుతా ఉన్నారంటే మీరు ఎంత దిగజారి అడుగుతా ఉన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే వారు బ్రహ్మాండమైన లాభాల్లో తెస్తారు. ఒక టన్నుకు 4,000 రూపాయలు అదనంగా పడతా ఉంది ఇవాళ దానికి రేటు. అదే క్యాప్టివ్ మైన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతుంది. తర్వాత ఇవాళ భారతదేశంలోనే అత్యంత బ్రాండ్ ఇమేజ్ కలిగిన స్టీల్ ఎక్కడ ఉత్పత్తి అవుతా ఉంది అంటే ఇవాళ విశాఖ స్టీల్ లో ఉత్పత్తి అవుతా ఉంది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. తర్వాత దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల
ప్రాపర్టీ కలిగిన స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్, దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తా ఉంటే మీరు ఏమాత్రం కూడా నిమిత్త మాత్రం మీద నిలబడిపోతే ఖచ్చితంగా నేను గ్యారెంటీ చెప్తాను, 100% చెప్తా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనామకులుగా మిగిలిపోతారు చరిత్రలో. ఇదొక్కడి వాళ్ళు ఎన్ని పనులు మంచి పనులు చేసినా ఇదొక్కడి జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే దీన్ని సహించరు. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఆదిలాబాద్ జిల్లా నుండి అనంతపురం వరకు, చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు ఈ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఈవెన్ హైదరాబాద్ లో చనిపోయారు కాల్పుల్లో, ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల్లో చనిపోయారు. 32 మంది విద్యార్థులు ఆ రోజు ప్రాణాలు అర్పించారు. వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఇవాళ విశాఖ ఫ్యాక్టరీ అక్కడ నెలకొల్పబడింది. దాన్ని ఇవాళ లేకుండా చేస్తే, మిట్టల్ కంపెనీ వస్తే ప్రజలు సంతోషపడతారా? కాబట్టి ఏమంటే కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ ఆస్తులు పెంచడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో మీరు పావులుగా మారుతా ఉన్నారు. మీరు పావులైతే మాత్రం ఖచ్చితంగా పదే పదే చెప్తున్నాను, చరిత్ర క్షమించదు. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఢిల్లీ ఎలక్షన్స్ ను మీరు ఎట్లా అభివర్ణిస్తారు? వాళ్ళ ఢిల్లీలో బీజేపీ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏది ఏమైనా సరే ఎన్నికల్లో గెలవాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేస్తా ఉంది, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగా పోటీ చేస్తా ఉంది. తర్వాత మిగిలిన పార్టీలు కూడా వారికి బలాలు ఉన్న చోట కమ్యూనిస్టులు, మిగతా వాళ్ళు పోటీ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇండియా అలయన్స్ పార్టీల యొక్క ఓట్లు చీలిపోతా ఉన్నాయి. బీజేపీ మాత్రము పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏది ఏమైనా సరే ఢిల్లీలో గెలవాలనే దాంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిజంగా ఇటు జరిగి ఉండాల్సింది కాదు. ఇండియా కూటమి పార్టీల మధ్య సఖ్యత ఉంటే బాగుండేది. ఏదేమైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీ పట్ల వాళ్ళిద్దరి మధ్యనే పూర్తి స్థాయి ఎన్నిక జరగబోతోందనే ఒక వార్తలు కూడా వస్తా ఉన్నాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీని ఏదేమైనా సరే ఓడించాలనే ఉద్దేశంతో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన, ఎందుకంటే ఆయన మెయిన్ లీడర్ ఆయన, అదేవిధంగా మనీష్ సిసోడియా పైన ఈడీ దర్యాప్తుకు ఇప్పుడే ఆదేశించారు. వారు కూడా చూపిస్తున్నారు. మరోవైపు రకరకాల దుష్ప్రచారాలు కూడా చేస్తా ఉన్నారు. అక్కడ ఏదో బాంబు బెదిరింపులు వస్తే వీళ్ళకి, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి కూడా ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. ఏదేమైనా సరే ఢిల్లీ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. బీజేపీని ఓడించడానికి సెక్యులర్ పార్టీలన్నీ ఐక్యంగా ముందుకు పోయింటే చాలా బాగుండేది. అది జరగనందువల్ల కనిపించడం లేదు కదండి, ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళ సెక్యులర్ వాదులు అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఏదేమైనా సరే మరి బీజేపీని ఎవరు ఓడించినా మంచిదే, ఓడించాలని మాత్రం కోరుకుంటున్నారు.